ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. చిన్నప్పటి నుంచి తనకి చదువు అంటే ఇష్టమే. చదువుకునేదా? బాగా చదువునే. అంటే ఇంటికి వచ్చినాక తనకి ఏమన్నా డౌట్స్ వస్తే అవన్నీ ఎవరు చెప్పేవాళ్ళు? ఎవరు చెప్పారు? ఆయనే చూసుకున్నారు. ఆయనకే డౌటే ఆయనే చూసుకుంటారు. అంటే అశ్విని వాళ్ళ నాన్నగారికి అశ్విని అంటే చాలా ఇష్టము. ఎక్కడ చూడ వాళ్ళే ఉంటాను. వాళ్ళిద్దరి మధ్యలో రిలేషన్స్ ఎంత బాగుండేది చెప్పండి ఒకసారి. అశ్వినికి వాళ్ళ నాన్నకి మధ్యన ఎన్నో జరుగుతూ ఉంటాయి కదా ఆనందాలు, అట్లా ఒకటి చెప్పండి. दोयन आचर बापन बेटी दोयन मस्तु आचर है यकीन एक छोड़े नहीं कति बड़ी थी घरे ना आवे तो पर पिल्ले जाम चल बेटी गामे ने अनुगे कार घाले ताड़ी बेसार ले जानो फिर लावे तो बोर लगे चल तो 1 घंटा छोड़े नहीं यकीन एक छोड़े नहीं वो बापन बेटी वो बापे पर पक्को इष्टम बेटी पे मेरे पक्को इष्टम చూడే ఇప్పటి నుంచి ఇప్పుడు తను ఢిల్లీలో చదువుకుంది, బెంగళూరులో మా పిహెచ్డి చేస్తుంది, తర్వాత ఛత్తీస్గఢ్లో జాబ్ చేస్తుంది కదా. సో అప్పుడంతా మీకు కాల్ చేసి అమ్మాయి ఇలా ఉన్నావు అది రోజు दाढ़ी में बातें करे. रायपुर में वो तलेगी एक मीनार रे करन हटो आए से एसी गला मिली मार बापे एसी रह के ताणु मार बापे ने एसी रेनो के एसी गलाई ओते गे भरतावा इतना गे अस्पताल लेगी 50,000 गालना मेरा हाथ कराई 15 गाड़ी बुक कर ताड़ी एसी डब्बा बुक कर घर में ले 10,000 गोली दराई दोई बैठ जला दी 3 दाड़ लीव घाल ताड़ी ड्यूटी ने नहीं जा जो हमार बराबर एसी गति मेरे किराई ने ले ताड़ी रकाड़ी मेरे अस्पताल रकाड़ी कोरी गद्दी नाड़ी रकाड़ी ले ताड़ी ना मेरे माई सवारी दिखाड़न मेली मार बेटी हमें को तो पक्को दम काड़ा पक्को इष्ट मा मेरे दो याड़ी बाबे में बस तू देख ले मेरे आज देख ले तो कारेस को नहीं పోతాడు పొంగిపోయే ప్రేమ బిడ్డ అంటే తల్లికి బిడ్డ తండ్రికి. ఇక్కడ నుంచి హైదరాబాద్ వరకు ఎక్కించి వస్తాడు. ढिलोगन ले जाव कार ढिलोगन वो जीवड़ाती ले जान बेटी ने जान चढ़ा दे एयरपोर्ट ले जान चढ़ा देना आवे పంపడు. నా బిడ్డ ఇంత స్థాయిలో వచ్చింది ఎవరితో పంపితే కాబడినా కూడా ఆడికి నాకు నిద్ర వచ్చిన ఇంకో డ్రైవర్ కావాలన్న పక్కన ఉంచుకుంటాడు కానీ ఏం తింటాడమ్మా ఏం తింటావమ్మా అని మూటలు కట్టి తీసుకెళ్తాడు. అవి మనం ఎక్కిచ్చినా కూడా అక్కడ తినేది ఇది తినుకుంటా పో అది తినుకుంటా పో అలా ఎల్లు నువ్వు ఏం డౌట్ పడకు ఓకే ఓకే నాన్న ఓకే డాడీ ఓకే ఆమె అందరినీ వీళ్ళని ఇప్పుడు లేదు. సింపుల్ మనిషి ఎవరిని ఎట్టా చేయాలనో ఎవరిని ఏం చేయాలో ఇప్పుడు సీరియస్ సింపుల్ గా రాయాడి మన బేటి సింపుల్ గా అది కూడా ఒక గాజు కొనుక్కోవాలి, ఒక ఏదైనా గుల్లబ్బర్ కొనుక్కోవాలి. తండ్రి ఏ చేసినా తండ్రి. నాన్నగారు కూడా చాలా గొప్ప మనసు ఉన్నారు, సహాయం చేసేవారని చెప్పారు. సాయం చేసేవాడు అందరు ఒక రూపాయి ఏం సహాయం చేసేవారు, ఎలా ఉండేవారు, ఎవరికైనా ఆపద వచ్చింది ఆదుకుంటాడు. ఎవరిని ఆపద వచ్చినా అని ఫోన్ కాల్ చేస్తే కాల్ చేసేది. ఇప్పుడు
ఫుల్గా ఏదైనా డేంజర్ ఉన్నా కూడా ఎమ్మంటే ఆదుకునేవాడు. అంత గొప్ప మనిషి. చిన్నతనం నుంచి పిల్లల్ని చదివించాలి, అంత కష్టపడ్డా కూడా ఒకరి ఆపదని అర్థం చేసుకున్నాను. నాకు ఎట్లా ఆపత్తి వచ్చిందో వాళ్ళకట్ట ఆపత్తి వచ్చిందని ఆదుకునేవాడు. కానీ ఎవరు వద్దు నేను ఇయ్యను. అప్పుడు ఫస్ట్ నుండి చిన్న స్థాయిల నుంచి బిడ్డలని కొడుకుని చదివించిండు కాబట్టి అర్థమైద్ది కదా. వాళ్ళ పరిస్థితి కూడా అలానే ఉంటుంది. నేను ఆదుకోవాలి, నాకు ఇయ్యకున్నా బాధ లేదు, నేను వాళ్ళని ఆదుకుంటే వాళ్ళు నాకు దీవిస్తారు అనేసి ఒక మాట చెప్పి వాళ్ళకి ఆదుకుంటారు. ఫోన్ చేస్తే పావు గంటల్లో అక్కడ ఉంటారు, ఎంటలు పోతారు. ఏ పని ఉన్నాయి వేసి పెట్టి అక్కడ పోతారు. తల్లి బిడ్డ తండ్రి ఒకటే మాట మీద ఉంటారు, ఒకటే పట్టుదల ఉంటుంది. ఆ పట్టుదల మీద వాళ్ళిద్దరు కూడా ఆ వాగుల మునిగిపోయేది కూడా. ఎంగేజ్మెంట్ రోజు అశ్వినితో వాళ్ళ నాన్నగారితో ఎలా ఎంజాయ్ చేశారు? లాస్ట్ అదే కదా చీర కట్టుకుంది చెప్పండి. అశ్విని తీసుకొచ్చి వాళ్ళ డాడీ నాకు వద్దు డాడీ, 20,000 వద్దు, మాది ఒక 400 500 నాకు చాలు, ఈ పాత ఉన్నాయి ఇదే చేసుకుంటాం, మాకు కొత్త ఇవ్వద్దు అంటే కాదు, నీకు కావాలి నువ్వు కట్టుకో అమ్మ అని వాళ్ళ డాడీ కొని మాకు మా బిడ్డ తీసుకొచ్చింది చీర. వాళ్ళ అన్నకి కూడా ఒక బట్టలు ఇప్పించారు. అన్నయ్య ఎంగేజ్మెంట్ టోటల్ అమౌంట్ కూడా అశ్వినియే పెట్టుకుంది. మొత్తం వాళ్ళే డబ్బులు, మొత్తం డబ్బులు మొత్తం వాళ్ళు వదిన మొత్తం చిన్న చిన్న వస్తువులు మొత్తం వాళ్ళే కట్టింది డబ్బులు. మొత్తం వాళ్ళే చేసింది. నువ్వు వద్దు నేను పెడతా కదా మా అన్నయ్యకి ఏం కావాలో. వాళ్ళ డాడీ అసలు ఒక రూపాయి కూడా ఇయ్యలే. లాస్ట్ చివరి క్షణాలు వాళ్ళిద్దరు అంటే అన్నయ్య అశ్విని ఇద్దరు షాపింగ్ చేసి వచ్చారు. నేను పోలే, వాళ్ళే గాజులు తీసుకొచ్చేది, ఏదైనా వాళ్ళే తీసుకొచ్చి 4 రోజులు పోయింది ఖమ్మం. నేను పోలే, అమ్మ నాకు ఏం తెలియదు, నువ్వే తీసుకురా, మొత్తం నీకే తెలుస్తాయి కదా, నువ్వే తీసుకురా అని వాళ్ళకి పంపినా. మంచి డాన్స్ చేసింది. మీరు పిల్లల కోసం బాగా బాధపడిన రోజు ఏదైనా ఉందా? మీరు అశ్విని వాళ్ళ నాన్నగారు ఏం బాధపడింది? మిషని కుట్టారు, కూలీ చేశారు. చిన్నప్పుడు మిషని కుట్టి ఒక టైంలో పెసర్ చెన్లో పోయి పెసర్ దువ్వి మా తమ్ముడు ఓడి నింపుకొని దాన్ని కొట్టి గుగ్గిలు వండుకొని తిన్నాడు. మా తమ్ముడు అంత పరిస్థితిలో ఉన్నాడు. ఆ పరిస్థితి వచ్చి ఒక టైంలో మా తమ్ముడు రైలు కింద నేను పడి చస్తా అక్కయ్య అన్నాడు నాతోని. అప్పుడు కూడా నేను వద్దు తమ్ముడా, ఏ దేశం వెళ్ళిపోయి శంకాల ఉయ్యాల వేసుకొని మన పిల్లలను సాది దేవుడు చూస్తాడు కదా, ఏదైనా చదివించి వాళ్ళే పేరు తీస్తారు. కానీ నువ్వు అలా ఏం కాకు, నువ్వు కాకముందు పిల్లలు కాకముందు పెళ్లి చేయకముందు ఈ పని చేసుకోవాలి, ఈ టైంలో ఈ పని చేయవద్దు, నువ్వు మంచిగా హ్యాపీగా ఉంటావు ఆ టైంలో, కానీ నువ్వు ఇలా చేయకుండా ఈ పని చేసుకుంటా మీ పిల్లల్ని చదివి అని మేము కూడా సలహాలు ఇచ్చినాం. మా తమ్ముడు మా సలహాలు కూడా మా తమ్ముడు విన్నాడు. ఆ మూమెంట్లో కూడా మాకు ఈ టైం మా అక్కయ్య చెప్పింది అని మా తమ్ముడు కూడా పేరు అందరికీ చెప్పుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు ఈ టైంలో వచ్చినప్పుడు మా అక్కయ్యని నా బిడ్డకు జాబ్ వస్తే ఆయన సలహాలు ఇచ్చింది మా అక్క అని. మా అక్కయ్యని 1 తులం బంగారం పెట్టాలి నేను అనేసి మాకు కూడా హామీ ఇచ్చాడు. మంచి చీరలు తెచ్చిండు. నా కొడుకు ఎంగేజ్మెంట్కి అత్తయ్య బిడ్డ కోడలు అందరూ మంచిగా చీర కట్టుకొని డ్యాన్స్ చేద్దాం, మంచిగా హ్యాపీగా వెళ్దాం అని మా తమ్ముడు అక్కడ కొబ్బరికాయ కొట్టుకుంటా క్షేమంగా వెళ్ళినాం. ఆడ నుంచి వచ్చి ఈ పని అయ్యి మా బిడ్డ ఆగితే మంచి ఆనందంగా ఉన్నాం, మంచి చేసాం. అంటే మీరు చెప్తున్నారు కదా అశ్విని చాలా సింపుల్గా ఉండేది, ఆడంబరాలు ఉండవు అని. మరి అంటే అంత గోల్డ్ మెడల్, ఒక పిహెచ్డి చేస్తుంది, ఒక ఉన్నత స్థాయిలో ఉంది. ఒక మాటలో చెప్పాలంటే దేశం గర్వించే స్థాయిలో ఉంది. తను ఈరోజు బ్రతికుండే ఎక్కడో ఒక చోట కొంతమంది రైతుల చావైనా ఆగేదేమో. మరి ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఎలా ఉండేది? చాలా మంచిగా ఉండేది, మంచిగా అందరితో మాట్లాడేది, కలకల ఉండేది. అంత మంచి బిడ్డ ఏడ దొరకదని ఊరోళ్ళు మన పక్క చుట్టూ ఏరియా పక్క వాళ్ళు మొత్తం ఈ బుట్టే బిడ్డ కదని అందరి కళ్ళల్లో నీళ్ళు వచ్చి అందరు మొత్తుకుంటా కొట్టుకుంటా
అందరూ ఏడ్చేవాడు. ఆ బిడ్డ క్షేమం చూసి ఒక్కడు కూడా ఏడుపు లేకుండా ఉండేవాడు గారు. అందరికీ కళ్ళలో నీళ్ళు వచ్చింది. వాళ్ళంతా బాగా బాధపడకుండా వాళ్ళు వెళ్ళిపోయినారు. ఇవాళ మా బిడ్డ ఇట్లా అయిపోయిందని ప్రౌడ్నెస్ ఇదేది ఉండేది కాదు అసలు. ఒక్కొక్కళ్ళకంటే ఒక్క మనిషి ఇలా మనిషి ఏముంటుంది, నేను జాబ్ చేస్తున్నా, నేను వాళ్ళని పలకరించడం ఏంటి అనేసి ఇంట్లోనే ఉంటారు. కానీ తను అలా కాదు, బయట అందరితోటి కలిసిమెలిసి అందరిని పలకరిస్తూ, రోడ్డున పోయిన వాళ్ళని పలకరిస్తుకుంటూ, అందరిని ఏ ఒక్క మనసులో అహంకారం అనేది ఉండకుండా చాలా కలిసిమెలిసి ఉండే దేవతమని. हमारे बेटा ने जॉब किन 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 के हमारे बेटा ने जॉब किन किन के घर तुमको घर बंधानो किन किन के पिसा देना मैं खूब बच्चों के मन पीछे किन 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 के मैं को दिना ले दा जेल बच्चे हैदराबाद दिन मार हैदराबाद मार देना आनो जना मैं से करू छु ఇప్పుడు ఇక్కడ ఇల్లు కడుతున్నారు కదా, ఇల్లు కూడా అశ్విని కట్టిస్తుందా? నాన్న చూసుకుంటే చాలు, మేము జస్ట్ స్పాన్సర్లం అక్క అని చెప్పింది నాతో. స్పాన్సర్ అక్క ఇల్లు కట్టించి మనం అందరం ఆఫీసర్లు వస్తారు, మంచి మంచి వాళ్ళు వస్తారు. నాన్న ఇల్లు కులాగొట్టి, చిన్న ఇల్లును కులాగొట్టి పెద్ద ఇల్లు కట్టుకొని మనం మంచిగా ఉండాలి, తమ్ముడు పెండ్లి నా పెండ్లి ఆనందంగా ఉండాలి, అందరు వస్తారు కదా, ఇలా ఉంటే ఎలా అనేసి బిడ్డ చెప్పిన సలహాలతోనే మా తమ్ముడు మొత్తం కులాగొట్టి ఇదంతా ప్రయత్నం చేసిండు. లేకపోతే బిడ్డ లేకపోతే ఆయన కొద్దిగా నేను అన్నాడు వాడికి, నేను ఈ పని చేయలేనమ్మా, నా వల్ల కాదు, నా కాడ పైసలు లేదు, మీకు చదివి ఇచ్చిన ఇంతే, నేను ఇంత డబ్బు పెట్టాలంటే మీకు నెల నెల జీతం వస్తుంది, ఆ జీతంతో నెలకు వచ్చినప్పుడు ఇల్లు ఎట్లా కట్టియాలనేసి అన్నాడు. ఒక లోన్ తీద్దాం, ఒక ఏదో చేద్దాం కానీ నువ్వు ముందు ఇల్లు కట్టి అనేసి అన్నదప్పుడు మా తమ్ముడు ఈ ఇల్లుని కూలగొట్టిండు. లేకపోతే ఆయన హామీ లేకపోతే సమాధానం చెప్పిందప్పుడు ఆయన కూలగొట్టిండు. లేకపోతే మీరు చెప్తారు కానీ నేను నమ్మను బిడ్డ అన్నాడు అడిగి, కానీ వద్దు ఆయన కూలగొట్టు అన్నది. అప్పుడు మా తమ్ముడు ఈ కూలగొట్టి ఈ పిల్లర్స్ పెట్టిండు.